ఇరాన్ లోపల పాకిస్తాన్ అండ్ యూఎస్ఏ ఇద్దరూ కలిసి ప్లాన్ సీను లాంచ్ చేశారా? ఎందుకు ఇరాన్ మీడియా ఆసిమ్ మునీర్ను నమ్మడం లేదు? మొన్న ఇస్లామాబాద్లో శాంతి చర్చలకు రాకుండా ఇరాన్ నిన్న పాకిస్తాన్ పైనే ఎందుకు దాడి చేసింది? అసలేం జరిగింది అంటే ఏప్రిల్ 21 అండ్ 22 పాకిస్తాన్లోని పంగ్జూర్ అండ్ కీచ్ డిస్ట్రిక్ట్స్లో ఈ మ్యాప్లో చూడండి, కోహే సభ అంటే ఎగ్జాక్ట్లీ ఇరాన్లో ఉన్న సిస్తాన్ బలోచిస్తాన్ రాష్ట్ర బార్డర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ డ్రోన్స్ పాకిస్తాన్ లోపల ఆపరేట్ అయ్యే ఉగ్రవాద క్యాంప్స్పై దాడులు చేశారు. ఈ ఉగ్రవాద సంస్థల యొక్క పేర్లు పీపుల్స్ ఫైటర్ ఫ్రంట్ అండ్ జైషే అదల్ అన్నమాట. ఈ రెండు సంస్థల యొక్క డిమాండ్ ఏంటి అంటే 2023 నుండి వీళ్ళు డిమాండ్ పెట్టారు. ఇరాన్లో ఒక రాష్ట్రంగా ఉన్న సిస్తాన్ బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా ప్రకటించాలి అని చెప్పి ఐఆర్జీసీకు వీళ్ళు డిమాండ్ పెట్టారు. ఈ రెండు గ్రూప్స్ సున్నీ ముస్లిమ్స్కు చెందిన సంస్థలు. సిస్తాన్ బలోచిస్తాన్లో సున్నీ అండ్ బలోచ్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు, బట్ షియా ప్రభుత్వం అక్కడ ఉంది. షియా కింద మేము బ్రతకలేము, మమ్మల్ని అణిచివేస్తున్నారు అని వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడి నుండి షియా ఐఆర్జీసీ మిలిటరీ వెళ్ళిపోవాలి, సిస్తాన్లో సున్నీ ఇస్లాం ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటున్నారు. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్కు చెందినవే, బికాస్ పాకిస్తాన్ అనేది కూడా సున్నీ ముస్లిం దేశం కాబట్టి. ఏప్రిల్ 20-21 ఈ 2 రోజులు ఇరాన్ అండ్ యూఎస్ఏ మధ్య సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్, సో కాల్డ్ పీస్ టాక్స్ జరగాల్సి ఉంది. బట్ ఈ మీటింగ్కు ఇరాన్ దౌత్యవేత్తలు హాజరే కాలేదు. జేడీ వ్యాన్స్ 300 మంది దౌత్యవేత్తలతో ఇస్లామాబాద్ షెరీన్ హోటల్కు చేరుకున్నాడు. మలై చాయ్, కరాచీ బిస్కెట్ తిన్నాడు. నల్లి నియారిన్, అద్రక్క లస్సీ తాగి వ్యాన్స్ ముఖం షేబాజ్ షరీఫ్ ముఖం వ్యాన్స్ చూస్తున్నాడు. వ్యాన్స్ అడుగుతాడు, వేర్ ఈజ్ ఐరాన్ అఫీషియల్స్ అని అడుగుతాడు. షేబాజ్ షరీఫ్ అంటాడు, ఇన్షాల్లా దే విల్ కమ్ సార్ అంటాడు. 2 రోజులు వెయిట్ చేసి ఎవరూ రాకపోతే అల్లా ఆఫీస్ అని చెప్పుకొని వెళ్ళిపోయాడు జేడీ వ్యాన్స్ను కలవడానికి ఇరాన్ నుండి దోమ కూడా రాలేదు. అంటే ప్రపంచ చరిత్రలో ఇంతకంటే ఘోరమైన అవమానం ఎక్కడా జరిగి ఉండదు. ఇస్లామాబాద్ను నమ్ముకున్నందుకు జేడీ వ్యాన్స్ తన క్రాక్స్తో తానే కొట్టుకోవాలి. ఇరాన్ నుండి ఎవరూ రాకపోవడానికి కారణం కామ్లో కూర్చున్న షియా ముల్లాలు, ఐఆర్జీసీ హెడ్ అయిన వాహిదీ అండ్ ముస్తాబా ఖమేనీ సున్నీ దేశానికి చెందిన హఫీజ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ను నమ్మడం లేదు. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. అసీమ్ మునీర్ యూఎస్ఏ యొక్క ఏజెంట్ అని, అండ్ ఇట్స్ వెరీ ట్రూ, యూఎస్ఏ ఎజెండానే ముందు పెడుతున్నాడు అని చెప్పి పాక్ ద్వారా జరుగుతున్న మీడియేషన్ను చాలా సస్పీషియస్గా ఇరాన్ చూస్తోంది. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే జియో పాలిటిక్స్లో అన్నిటికీ ఆధారాలు అవసరం లేదు. ఏప్రిల్ 15 అసీమ్ మునీర్ ఎక్కడికి వెళ్ళాడు? ఇరాన్కి వెళ్ళాడు. అసీమ్ మునీర్ని కలిసింది ఎవరు? ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి, స్పీకర్ గాలిబాఫ్. అసీమ్ మునీర్ను ముస్తాబా ఖమేనీ, ఐఆర్జీసీ హెడ్ వాహిదీ, కామ్లో కూర్చున్న ముల్లాలు కలవలేదు. ఎందుకు కలవలేదు అంటే అసీమ్ మునీర్ ఒక యూఎస్ఏ ఏజెంట్, ఇతన్ని ఒకవేళ కలిస్తే మా యొక్క లొకేషన్ను అమెరికాకు ఇచ్చేస్తాడేమో అని చెప్పి ముస్తాబా ఖమేనీ, వాహిదీ, ద ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆఫ్ కరెంట్ ఇరాన్ పాలిటిక్స్ అసీమ్ మునీర్ను కలవలేదు. బట్ జియో పాలిటిక్స్లో ప్రతి ఒక్క డిప్లొమాటిక్ మీటింగ్ వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి, మనం వెతుక్కోవాలి. అండ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో భారతీయులు అరిచి చెప్పారు, పాకిస్తాన్ని నమ్మొద్దు అని చెప్పినా కూడా ఇరాన్ దౌత్యవేత్తలు నమ్మలేదు. ఫైనలీ ఇరాన్ నిజాలను గ్రహించింది. అరే టీటీపీ తాలిబాన్తోనే వీళ్ళు శాంతి చర్చలు చేయలేని వాళ్ళు ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపుతారు అంటే మీరు ఎలా నమ్మారు? పిఎస్ఎల్ మ్యాచే ఆర్గనైజ్ చేయలేని వాళ్ళు పీస్ టాక్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మీరు ఎలా నమ్మారు? ఉమ్మా మధ్య దిమ్మ తిరిగే అనుమాన యుద్ధం ఇప్పుడు మొదలైంది. ఇదే టైంలో ఏప్రిల్ 22 ఉదయం ఇరాన్ ఐఆర్జీసీ డ్రోన్స్ ద్వారా సున్నీ ఉగ్రవాద సంస్థల యొక్క క్యాంప్స్పై దాడి చేసింది. లైక్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది అనుకోండి. అసీమ్ మునీర్ సూపర్విజన్లో మీడియేటర్ దేశంలో దూరి దాడి చేయడం అంటే పాకిస్తాన్కు లేని పరువు పోయినట్లే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో బ్లాకేడ్ జరుగుతోంది. ఇస్లామాబాద్ మీడియేషన్కు అసీమ్ మునీర్కు అండ్ ఎక్కడో ఉన్న సిస్తాన్ బలోచిస్తాన్లో ఆపరేట్ అయ్యే ఉగ్రవాదులకు మధ్య లింక్ ఏంటి రవి అని మీకు డౌట్స్ రావాలి. ఇరాన్ యూఎస్ఏ మధ్య జరుగుతున్న 60 చెస్ గేమ్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% కాంటెంట్ నాన్సెన్స్ ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్ చూడండి, వెస్ట్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇరాన్ నేవీ అండ్ ఇరాన్ ఆర్మీ బ్లాకేడ్ స్టార్ట్ చేసింది. కొంచెం కింద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర యూఎస్ఏ ఆర్మీ కూడా బ్లాకేడ్ చేసింది. ఇరాన్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు వెస్ట్లో ఉంది. పెరిఫరల్ డీసెంట్రలైజేషన్ గురించి విన్నారా?
సిఐఏ అండ్ మొసాద్ గ్రహించిన విషయం ఏంటి అంటే ఇరాన్లో గ్రౌండ్ ఇన్వేషన్ చేయలేము అనేది గ్రహించారు. గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తే ఎంతోమంది ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ సైనికులు చనిపోతారు. అండ్ భూ ఆక్రమణకు ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ ప్రజలే ఒప్పుకోవడం లేదు. అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఇన్ బిట్వీన్ ప్లాన్ ఎక్స్ ఏంటి అంటే ప్లాన్ ఎక్స్తోనే యుద్ధంలో దిగారు. ప్లాన్ ఎక్స్ ఏంటి అంటే ఇరాన్ ప్రజలే తిరుగుబాటు చేస్తారు, అలీ ఖమేనీ గారిని చంపేస్తే చాలు అనుకున్నారు. బట్ ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయలేదు. అంటే ప్లాన్ ఎక్స్ అండ్ ప్లాన్ ఏ రెండూ ఫెయిల్ అయ్యాయి. భూ ఆక్రమణ చేయకపోతే ఇరాన్ను పూర్తిగా డిస్మాంటిల్ చేయలేం. యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్కు బదులు ప్రాక్సీ గ్రూప్స్ భూ ఆక్రమణ చేయొచ్చు. ఇరాన్ యొక్క బలహీనత ఏంటి? ఎథ్నిసిటీ. ఇరాన్ అనేది షియా ముస్లిం దేశం. సున్నీ కుర్దిష్ జాతి వారిని ఇరాన్ షియా ముల్లాలు అణిచివేస్తున్నారు అనే నేరేటివ్ ఇరాన్లో వర్కౌట్ అవుతుంది. 2022లో కూడా మహసా అమీనీ విషయంలో కూడా కుర్దిష్ గ్రూప్స్ తిరుగుబాట్లు చేశారు. మార్చ్ ఫస్ట్ వీక్లో సిఐఏ ఇరాక్ నుండి కుర్దిష్ ఫైటర్స్ను ఇరాన్లో చొరబడేలా చేసి ఇరాన్లో సివిల్ వార్ను రేకెత్తించడానికి ట్రై చేశారు. బట్ కుర్దిష్ ఫైటర్స్ ధైర్యం చేయలేదు. అండ్ ఇరాన్ ముందుగానే ఈ విషయాన్ని గ్రహించి కుర్దిష్ ఫైటర్స్ పైన కూడా దాడి చేసింది. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. ప్లాన్ సి ఏంటి అంటే ఈస్ట్లో సిస్తాన్ బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా ప్రకటించాలి అని చెప్పి సున్నీ ఉగ్రవాద సంస్థ 2023 నుండి ఉద్యమం చేస్తోంది. రైట్, పీపుల్ ఫైటర్స్ ఫ్రంట్ అండ్ జైష్ అల్ అదల్ టెర్రర్ గ్రూప్స్ను యాక్టివేట్ చేయాలి అనుకున్నారు. ఇరాన్లోని జెహదీన్, సరవాన్ వంటి సిటీస్ను ఆక్రమిస్తే కామ్లో ఉన్న ఇరాన్ ముల్లాల లీడర్షిప్ షేక్ అవుతుంది. ఐఆర్జీసీ ఎలైట్ ఫైటర్స్ అందరూ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుండి సిస్తాన్ బలూచిస్తాన్లో డిప్లాయ్ అవుతారు. అందరూ కాదు, 50% వరకు డిప్లాయ్ అవుతారు. అంటే ఐఆర్జీసీ ఆర్మీ స్ప్లిట్ అవుతుంది. ఇరాన్ టూ ఫ్రంట్ వార్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐఆర్జీసీ కాన్సన్ట్రేషన్ సిస్తాన్ బలూచిస్తాన్కు షిఫ్ట్ చేసి హర్మూజ్ను ఓపెన్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. లైక్ రేపు 30 years తర్వాత ఇండియా ఎదుగుదల చూసి జెలసీతో ఒకవేళ యూఎస్ఏ యుద్ధం చేసింది అనుకోండి, జస్ట్ అనుకోండి. అలాంటి సమయంలో సిఏఏ ఏం చేస్తుందో తెలుసా? ఇదే స్ట్రాటజీ వాడుతుంది. దే టార్గెట్ వీక్ పాయింట్స్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్లోని ఉగ్రవాదులను యాక్టివేట్ చేస్తారు. సెకండ్, ఖాళిస్తానీ ఉగ్రవాదులను యాక్టివేట్ చేస్తారు. థర్డ్, నార్త్ ఈస్ట్లో ఉన్న ఉగ్ర గుంపును కూడా రంగంలో దింపుతారు. ఇండియన్ ఆర్మీ 3 sides పరిగెత్తేలా చేస్తారు. దే స్ప్లిట్ ద ఎనిమీ అండ్ హిట్ ద ఎనిమీ. ఇప్పుడు ఇరాన్పై పెరిఫరల్ డీసెంట్రలైజేషన్ స్ట్రాటజీని వాడుతున్నారు. ఇరాన్ ఒకే చోటే కంఫర్టబుల్గా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను మాత్రమే మేనేజ్ చేస్తోంది. బట్ ఇతర ఏరియాల్లో ఇరాన్ ఆర్మీ యొక్క ప్రెజెన్స్ అంతగా లేదు. ఏప్రిల్ 10th ఇస్లామాబాద్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీజ్ ఫైర్ మీటింగ్ జరిగింది. మరుసటి రోజే యూఎస్ఏ అవుట్ ఆఫ్ నోవేర్ హర్మూజ్ను బ్లాక్ చేసింది. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్కు ఇరాన్ పెద్దలను పిలిచి సిస్తాన్ బలూచిస్తాన్ను ఉగ్రవాదుల ద్వారా ఆక్రమించాలి అని ట్రై చేస్తున్నారు అనేది ముందుగానే గ్రహించిన ఇరాన్, అంటే ముందు జాగ్రత్త చర్యగా బార్డర్లో ఉన్న సున్నీ టెర్రర్ గ్రూప్స్ అండ్ క్యాంప్స్పై దాడి చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ 6D చెస్. ఇరాన్ భయం ఏంటి అంటే అసీ మునీర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అని భయపడుతున్నారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులకు కీచ్ అండ్ పంక్షూర్ డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ ఆశ్రయం ఇచ్చింది. లాంచ్ ప్లాట్స్ కూడా రెడీ. ఈ విషయం ఎప్పటి నుండో ఇండియా మొత్తుకున్నా కూడా ఇరాన్ నమ్మలేదు. ఇప్పుడు ఫైనల్లీ గ్రహించింది. ఏప్రిల్ 15th to 18th అసీం మునీర్ ఇరాన్కు వెళ్ళాడు. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్కు హాజరు కావాలి అని చెప్పి బ్రతిమిలాడి వచ్చాడు. నిన్న అసీం మునీర్కు చెప్పకుండా పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇరాన్. ఇరాన్ ఏమంటోందో తెలుసా? అసీం మునీర్ ఉమ్మా, బ్రదర్హుడ్ ఇవన్నీ బాగున్నాయి, లెట్స్ టాక్ బిజినెస్ అంటోంది. నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు నువ్వు మమ్మల్ని ప్రతిసారి ఇస్లామాబాద్కే పిలుస్తున్నావు? ఎందుకు నువ్వు యుఎస్ఏ మెసేజ్ను క్యారీ చేస్తున్నావు? యాజ్ ఏ మీడియేటర్ నువ్వు న్యూట్రల్గా ఉండాలి కదా, నువ్వు ఎందుకు సీజ్ ఫైర్ కోసం కోరుతున్నావు అని చెప్పి అసీం మునీర్ను వేసుకున్నారు. అగైన్ ఇక్కడ ఐఆర్జీసీ చీఫ్ వహీదీ తెలివి తక్కువడు కాదు. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, ఇతను అసీం మునీర్ను ఇంతవరకు కలవలేదు. యుద్ధాన్ని ఆపాలా వద్దా అనే నిర్ణయం వహీదీ దగ్గర ఉంది. యాక్చువల్లీ అసీం మునీర్ ఒక మిలిటరీ హెడ్, రైట్? మిలిటరీ పర్సన్ వచ్చినప్పుడు ఫారెన్ మినిస్టర్ కలవడండి. మిలిటరీ పర్సన్ వస్తే మిలిటరీ పర్సనే కలవాలి. అసీం మునీర్ను వహీదీనే కలవాలి. వహీదీ అసీం మునీర్ను నమ్మడం లేదు కాబట్టి ఎక్కడో గృహల్లో ఉన్న తన సీక్రెట్ బంకర్కు అసీం మునీర్ను ఆహ్వానించి టీ కాఫీ పెట్టి పంపాడు అనుకోండి. అసీం మునీర్ వాషింగ్టన్లో ఉన్న సిఐఏ ఏజెంట్స్కు వహీదీ లొకేషన్ను ఇచ్చేస్తాడు అని చెప్పి భయపడుతున్నారు. మోసాన్ని ఇరానీలు అస్సలు భరించరు. బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడో ఒక మాట చెబుతూ ఉంటారు, టెంపుల్ మౌంట్ను తిరిగి కట్టింది పార్సీలే, యూదులకు పునరావాసాన్ని కల్పించింది పార్సీలే అని. ఇరాన్ ప్రజలు వేరు, వారి యొక్క బ్రీడ్ వేరు. యాక్చువల్లీ వాళ్ళు పార్సీ, జొరాస్ట్రియన్ జాతులకు చెందినవారు. ఆ తర్వాత ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు అనమాట. అండ్ ఈ బార్డర్లో ఉన్న పీపీఎఫ్, జైష్ అల్ అదల్ వంటి ఉగ్రవాదులకు డబ్బులు ఎలా వస్తాయి అంటే ఫస్ట్ సిఐఏ,
మొసాద్ మేబీ ఫండింగ్ చేసి ఉండవచ్చు. శత్రుకు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో వీళ్ళకు ఫండ్ చేసి ఉండవచ్చు. సెకండ్, వీళ్ళు స్మగ్లింగ్ చేస్తారు. ఎలా స్మగుల్ చేస్తారు అంటే, ఇప్పుడు ఇరాన్ కరెన్సీ రియాల్ యొక్క వాల్యూ పూర్తిగా పడిపోయింది. సిస్తాన్ కొండ లోయల్లో పీపుల్ ఫ్రంట్ ఇరాన్ ఆయిల్ను స్మగల్ చేస్తోంది. ఎలా అంటే, ఉదాహరణకి ఇప్పుడు 1 ఇండియన్ రూపీస్ ఈక్వల్ టు 14,000 ఇరాన్ రియాల్. రౌండ్ ఫిగర్ 15,000 రియాల్ అనుకోండి. లాస్ట్ ఇయర్ 1 రూపీ మేబీ 1000 రియాల్గా ఉండేది. యుద్ధం కారణంగా ఇరాన్ రియల్ వాల్యూ పడిపోయింది. ఇరాన్ లోపల 1 లీటర్ పెట్రోల్ 15,000 రియాల్ అనమాట. ఇరాన్ ప్రభుత్వం కావాలనే సబ్సిడైజ్ ఆయిల్ను అమ్ముతోంది. మన 1 రూపీతో ఇరాన్ యొక్క 1 లీటర్ పెట్రోల్ను కొనుక్కోవచ్చు. పెట్రోల్ ఎక్కడైనా పెట్రోలే కదా. ఇరాన్ పెట్రోల్ను ఇండియన్ బైక్స్ అండ్ కార్స్లో కూడా వాడుకోవచ్చు. ఈ పీపీఎఫ్, జైష్ ఉగ్ర సంస్థలు విత్ ద హెల్ప్ ఆఫ్ పాక్ ఆర్మీ ఇరాన్ నుండి 1000 లీటర్ల పెట్రోల్ను కొండ లోయల నుండి స్మగల్ చేస్తున్నారు. ఈ పెట్రోల్ను పాకిస్తాన్లో లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. 1000 లీటర్లను ఇల్లీగల్గా అమ్మితే 49,000 అప్ఫ్రంట్ ప్రాఫిట్ ఏమీ చేయకుండా. ఇలా ఈ సంస్థలు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి లక్షల లీటర్స్ ఆఫ్ ఆయిల్ను స్మగల్ చేశారు, ఎంతో డబ్బును సంపాదించారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.